హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు ఈ వీడియోలో బెండకాయ ఫ్రై విత్ ఎగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది, కానీ చాలామందికి తెలియదు. ఇలా చేస్తే బాగుంటుందా అని డౌట్ కూడా పడతారు. అలా ఏం కాదండి, ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు మీరే. ఫస్ట్ దీనికోసం ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి మరిగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు సరిపోతాయి. అది కొంచెం బాగా గుండగా తరుక్కోవాలి. ఇవి వేసుకున్నాక కాసేపు అటు ఇటు కలిపి బాగా ఎర్రగా వేగేలాగా చేయాలి. బాగా వేపుకోవాలి. అల్లము, వెల్లుల్లి దంచుకొని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అది కూడా కాస్త వేగాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. పిల్లలు ఎవరు కూడా బెండకాయ కర్రీ తినడానికి అస్సలు నచ్చరు కదా, ఎందుకంటే అది జిగటగా ఉంటుంది. అలా తినని వాళ్ళకి ఇలా ఎగ్గేసి ఫ్రై చేసి ఇవ్వండి, తప్పకుండా తింటారు. వాళ్ళకి బాగా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ తినడానికి కూడా ఇష్టపడతారు. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడేమో బెండకాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఈ సైజులో కట్ చేసుకోవాలి. బెండకాయ మరీ సన్నగా తరిగేసాం అనుకోండి, అవి మనం కలుపుతున్నప్పుడు గుండగా అయిపోతాయి. అనవసరంగా అంతా కలిసిపోయేలా అయిపోద్ది, ఏం బాగుండదు. కొంచెం బెండకాయ ఈ సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మూత పెట్టకుండానే ఆయిల్ కొంచెం వేసుకొని అలా వేపాలి. మూత పెడితే మళ్ళీ వాటర్ అంతా దిగిపోయి కొంచెం బంగగా అయిపోతుంది బెండకాయ. ఇలా చూడండి, కలుపుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ అలా వేపాలి. బెండకాయ ముక్కలు కాస్త వేగాక అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రై కదా, మనం ఉప్పు వేసుకున్నాం అనుకోండి అది కరగదు, అందుకే ఇందులో సాల్ట్ యూస్ చేయాలి. ఇలా సాల్ట్ వేసుకొని మరి కాస్త కలుపుకొని ఇంకొంచెం టైము వేపుకోవాలి. అంటే బెండకాయ ముక్క బాగా వేగే వరకు మనం వేపుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్ వేసిన తర్వాత బెండకాయ వేగకపోవచ్చు, అందుకని ముందుగానే మ్యాక్సిమం ఇది వేగే వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక బెండకాయ ముక్కలను ఒక సైడ్కి తీసేయండి. మిగతా ప్యాన్లో ఆయిల్ వేసుకోకపోవడం అది మీ ఇష్టం. నేను ఇక్కడ స్టీల్ ప్యాన్ పెట్టాను కాబట్టి అంటుకుపోతుందని ఆయిల్ వేసాను. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఆ బెండకాయ ముక్కలు సైడ్కి ఉంచేసి ఆ ఎగ్స్ని బాగా కలపండి. ఈ ఎగ్ కాస్త చిక్కబడే వరకు ఇలా వేరుగా కలుపుకోవాలి. కాస్త చిక్కబడ్డాక ఇంకా ఉక్కిరి అయ్యేలా ఉందనేటప్పటికి బెండకాయ ముక్కలతో కలపాలి. చాలామంది వేరేగా ఉక్కిరి చేసింది వేస్తారు, కానీ అలా వేస్తే దేనికది వేరుగా ఉంటుంది, మొక్కకి పట్టదు ఎగ్. అందుకని ఇలా వేస్తున్నాను నేను. ఇలానే చేసుకోండి, బాగుంటుంది. ఇది కొంచెం చిక్కబడ్డాక అప్పుడు బెండకాయ ముక్కలు మొత్తాన్ని కలపాలి. అప్పుడు ఇది కొంచెం వాటికి కూడా పడుతుంది. ఇప్పుడు మనం బెండకాయ ముక్కల్లో సాల్ట్ వేసాం కానీ ఎగ్లో వేయలేదు కదా, ఇది చప్పగా ఉండకూడదని చెప్పి ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఎగ్ మరీ ముక్కలుగా వేరుపడే వరకు వెయిట్ చేయకుండా కొంచెం పేస్ట్లా ఉన్నప్పుడే కలుపుకోండి. అప్పుడు ఈ ముక్కలకి ఆ ఎగ్ అనేది బాగా పడుతుంది. ఇలా బాగా ఆ ఎగ్ అనేది బెండకాయ ముక్కలకు పట్టించిన తర్వాత కాసేపు వేగనివ్వండి. అప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా పోయి ముక్కకు బాగా పడుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. నేను కలిపిన విధంగా నెమ్మదిగా కలుపుకోండి, లేదంటే బెండకాయ ముక్కలు విరిగిపోయి దానిలో ఉండే గింజలు బయటకు వచ్చి అస్సలు బాగుండదు తినడానికి. ఆ విధంగా కలుపుకొని కాస్త వేగిన తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి పసుపు, కారం వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ముక్కలకు బాగా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ కర్రీ అంతా ఈ ఫ్రై అంతా మూత పెట్టకుండానే చేయాలండి. మూత పెడితే బాగుండదు. బెండకాయ ఫ్రై ఎప్పుడు కూడా మూత పెట్టుకోకూడదు. అలా కలుపుతూ చేయాలి. ఇలా తడి అంతా పోయే వరకు మూత తీసే కలుపుతూ వేపుకోవాలి. అప్పుడు ముక్కలు బాగా వేగుతాయి కదా, కొంచెం బాగుంటుంది కర్రీ. వేగకుండా మనం ఆపేసాం అనుకోండి పచ్చిగా ఉంటుంది, తినలేము. అది మీరు చూసుకొని వేపుకోండి. చూడండి, ఈ విధంగా రావాలి. దేనికి అది సెపరేట్గా ఉంది చూడండి, ఎగ్కి ఎగ్, బెండకాయ ముక్కలకి ముక్కలు, అలా బాగుంటుంది. అయిపోయిందండి ఆల్మోస్ట్. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా వచ్చే వరకు వేపుకోండి.